అందరికీ నమస్కారం. ఇక వార్తా కథాంశంలోకి వెళ్లే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయగలరనే విజ్ఞప్తి. ఇక వార్తా కథాంశం ఏంటంటే, మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో అంటే రాజకీయాలు అయితే పూర్తిగా వేడెక్కిపోయాయి. అధికార పార్టీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే తీవ్రంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాము, సిట్ విచారణకు హరీష్ రావు హాజరు కావడం, మరి రేపు కూడా మరి సిట్ విచారణకు మరి కేటీఆర్ హాజరు అవనున్నారని మరి వార్తా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇదిలా ఉంటే మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలకు అదేవిధంగా కొన్ని కార్పొరేషన్లకు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. మొత్తం మీద ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో కసరత్తు కూడా పూర్తి జిల్లా కలెక్టర్లతో మాట్లాడడం కానీ, అదేవిధంగా రాజకీయ పార్టీలను పిలిచి సలహాలు సూచనలు తీసుకోవడం, వారికి ఇవ్వడం, నియమ నిబంధనలు తెలియజేయడం, అదేవిధంగా మరి ఏవైతే మరి ఎన్నికలకు సంబంధించి అంటే అధికారులతో మరి సిబ్బంది ఇతరత్ర అన్నిటిపైన కసరత్తు అయితే చేయడం జరిగింది. ఇక షెడ్యూల్ ఒకటే మిగిలి ఉంది. ఇక ఇది ఇలా ఉంటే మరి ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే సత్తా చాటాలని చెప్పి అధికార పార్టీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అయితే ఇప్పటి నుంచే వాళ్ళు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ఈ జరగబోయే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ రెండు పార్టీలు కీలకమని చెప్పాలి. ముఖ్యంగా అధికార పార్టీకి అయితే చాలా కీలకం. అట్ ద సేమ్ టైం మరి బీఆర్ఎస్ పార్టీ కూడా కీలకం. ఎందుకంటే రాష్ట్రంలో 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ మరి పరిస్థితి ఏంటి అన్న అంశం తెలియాలంటే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తే మన పార్టీలో జోష్ వస్తుంది. అదేవిధంగా ప్రజలు మా వైపు ఉన్నారనే ఒక నమ్మకం పార్టీ నాయకులు కలుగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే మరి 2.5 సంవత్సరాలు దాదాపు అవుతా ఉన్నది. తమ పాలనకు మరి ప్రజలు మరి ఎలా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు, ఒక రెఫరెండంగా మరి భావిస్తారా, మరి ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా వారి పైన వస్తున్న అనేక ఆరోపణలు కావచ్చు, మరియు వాటిపైన ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారన్న ఆ చర్చ సామాన్య ప్రజానికంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఉన్న ఏదైతే జూబ్లీస్ ఎన్నికలు జరిగాయో ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అంటే భారీగా కసరత్తు చేసింది, గ్రౌండ్ వర్క్ చేసింది, మొత్తం మీద ఎన్నికల్లో విజయం సాధించింది, తమ సత్తా చాటింది. ప్రజలు మాకు నీరాజనాలు పడుతున్నారు, మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి జూబ్లీస్లో గెలిపించారని చెప్పి సర్పంచ్ ఎన్నికలు గెలిపించారని ఒక ధీమాతో మరి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలకు ఏదైతే ఉందో ఆ కసరత్తు అయితే మరి కాంగ్రెస్ ఎప్పటి నుంచో మొదలు పెట్టేసింది. ఇప్పటికే 9 బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వచ్చి దావోస్లో ఉన్నారు. ఇంకా కొన్ని బహిరంగ సభలు జరగాల్సి ఉంది. మరి పార్టీలో మరి ఏవైతే మున్సిపల్ నియోజకవర్గాల కమిటీలు కావచ్చు, జిల్లాల వరకు కూడా కమిటీలు వేయడానికి రంగం అయితే సిద్ధమవుతా ఉంది. ఇక అంటే వీళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి ఎన్నికల ప్రచారాస్త్రాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మరి గత 10 ఏళ్ల కాలంలో మరి కేసీఆర్ పాలనలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, 10 ఏళ్ల పాలన ఎలా జరిగింది అన్న అంశాలను ప్రధాన అస్త్రాలుగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుని బీఆర్ఎస్కు ధీటుగా ప్రచారం అయితే చేయండి. అదేవిధంగా మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలు కీలకం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించాలి. దాన్ని బట్టే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందన్నది మాత్రం అది అక్షర సత్యం. అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా మరి తీసుకున్నట్లయితే మరి 2 ఏళ్ళు గడిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, కొన్ని హామీలు నెరవేర్చలేదు. రైతులకు సంబంధించి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, స్కూటీల అంశం కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఇట్లా చాలా వరకు కొన్ని హామీలు అయితే వాళ్ళు నెరవేర్చలేదు. మహిళలకు 2500 ఏదైతే ఉందో గృహలక్ష్మి కావచ్చు, అట్లాంటి పథకాలు అమలు చేయలేదు. మరి ఇట్లాంటి అంశాలను మరి ఈ ఎన్నికల్లో ప్రచార ఆయుధాలుగా బీఆర్ఎస్ నాయకులు వాటిని ఆ ఆయుధాలుగా వాడుకొని ఉన్నారు. మరీ ముఖ్యంగా మరి ఈ మధ్యకాలంలో మరి తెలంగాణ క్యాబినెట్లోని మంత్రుల మధ్య వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయి, మేడారం టెండర్లకు సంబంధించి కావచ్చు,
కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్ళడం అంశం కావచ్చు, అదేవిధంగా జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం కావచ్చు, సింగరేణి బొగ్గు కుంభకోణం అంటూ ఈ మధ్య మరి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు, అవి కావచ్చు. మొత్తం మీద ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. మరి బీజేపీ కూడా మరి ఆయన కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన మరి సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు కూడా దాదాపు ఒక 25% వరకు మంచి ఫలితాలను సాధించారు, మంచి జోష్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా సరే అన్ని ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి బీజేపీ ఏదైతే శ్రేణులు అదేవిధంగా నాయకత్వం కూడా గట్టిగా కృషి చేస్తూ ఉంది. చూడాలి మరి ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి పార్టీల మధ్యన ప్రచారాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఎలాంటి వ్యక్తులకు ఈ మరి బీసీ రిజర్వేషన్ అమలు ప్రక్రియ అనేది సజావుగా సాగుతుందా, మరి ఎన్నికలు ఎలా జరుగుతాయి, అదేవిధంగా ముఖ్యంగా ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి ఎన్నికలు బీఆర్ఎస్ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్తారా లేదా, ఆయన వివిధ బహిరంగ సభల ద్వారా ప్రజానికానికి దగ్గరయ్యే విధంగా మరి బీఆర్ఎస్ నాయకులు ఎవరు కృషి చేస్తారన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మరి చూడాలి. మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో, అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని మరి ఎవరు చేజెక్కించుకుంటారో మరి 2028 సాధారణ ఎన్నికల్లో కూడా వారికి విజయం దక్కే అవకాశం ఉంటుందని చెప్పి అయితే నా అభిప్రాయం.